హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగికి అందిన నవరత్నాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదటిదండి, మెడికల్ ఇన్సూరెన్స్ కట్ చేశారు కానీ ఆసుపత్రులకు చెల్లించరు. ఫలితం ఉద్యోగులకు నో వైద్యం. మెడికల్ రీఎంబర్స్మెంట్ అంటారు కానీ కొర్రలు. ఒక్క బిల్లు పాస్ కావాలంటే 1,00,000 అడ్డంకులు, సంవత్సరాలు పడుతున్న వైనం. ఇది మొదటిదండి. రెండవది సరెండర్ లీవ్లు. గత 3 ఏళ్లుగా ఈ బిల్లులకు గ్రీన్ ఛానల్లో బూజు పట్టి కుళ్ళిపోయి తుప్పు పట్టినా కూడా మోక్షం రావట్లేదు. మూడవది డిఏ పీఆర్సీ బకాయిల గురించండి. గత 4 ఏళ్లుగా ఒక్క డిఏ సక్రమంగా చెల్లించలేదు. పీఆర్సీకి దిక్కు లేదు. పాత పీఆర్సీ అమలు కాలేదు. చరిత్రలో మొదటిసారి ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గించిన ఘన కీర్తి. కొత్త పీఆర్సీ కమిషనర్కు కుర్చీ లేదు, సిబ్బంది లేదు. 7 నెలలుగా ఇదొక దారుణం అని అయితే అంటున్నారు. ఇక నాలుగోది సిపిఎస్ రద్దండి. రద్దు కాకపోని కనీసం జీతం నుండి ఖర్చు చేస్తున్న 10% అకౌంట్లో కూడా పడటం లేదు. ఇక ప్రభుత్వం వేయాల్సిన 10%కి అసలు దిక్కే లేదు. ఇదో కర్మ అని వాపోతున్నారు. ఇక జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ వాటి గురించి అండి. ఐదోది ఎలాగూ అరియర్స్ ఇవ్వరు, దాచుకున్న సొమ్మైనా ఇమ్మంటే సంవత్సరాల తరబడి నో క్లెయిమ్. దీనివల్ల విద్య, వైద్యం, ఆసుపత్రి ఖర్చులకు ఉద్యోగులు పడుతున్న బాధ వర్ణనాతీతం అయితే అంటున్నారు. ఆరోదండి పెన్షనర్ల బాధలు. కష్టించి 60 సంవత్సరాలు ప్రభుత్వం కోసం పనిచేసి రిటైర్డ్ అయితే నెల 1వ తేదీ రావటం లేదు, పెన్షన్ అయితే రావటం లేదని అయితే అంటున్నారు. ఇక ఎప్పుడు వస్తుందో తెలియని వైనం అంటున్నారు. పక్కింట్లో ఎదురింట్లో వైఎస్ఆర్ పెన్షన్ మాత్రం 1వ తేదీనే ఇస్తున్నారు. మేమేం పాపం చేసాం ఈ ప్రభుత్వానికి అయితే పెన్షన్లు అనుకోని రోజే లేదు. వాళ్ళకు న్యాయంగా రావాల్సిన అడిషనల్ క్వాంటమ్ని కూడా దెబ్బ వేశారు. ఇక 7వదండి చిరు ఉద్యోగుల వేతనాల గురించి. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఎస్ఎస్సీ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, తదితర కేడర్ల ఉద్యోగుల వారి సమస్యల పరిష్కారానికి అడగని రోజే లేదు, తొక్కని గడపే లేదని అంటున్నారని. 8వది కొత్తగా రిటైర్ అవుతున్న వారి అవాక్కులండి. అంటే ఇప్పుడు రిటైర్ అవుతున్న వారి కమ్యూటేషన్ గ్రాడ్యుయేటీలను ఇంకో 4 సంవత్సరాల తర్వాతే చెల్లిస్తామని పీపీఓలో కనబరుస్తున్నారు. దీన్ని చూసి ఉద్యోగులు అయితే అవాక్ అవుతున్నారు. ఇది ఎంత దారుణం అనేది. ఇంకా 9వదండి ఉద్యోగ సంఘాలకు విలువ లేదు. ఉద్యోగుల సమస్యలపై గలమెత్తిన ఉద్యోగ సంఘాలను అణిచివేసి, విభజించి, పాలించి ఉద్యోగ సమస్యలకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణాతి దారుణం అని అంటున్నారు. ఇవి నవరత్నాలు ఉద్యోగికి అందినవి. ఇక రాష్ట్రంలో ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్కు అందిన ఈ నవరత్నాలను ఎవరు ఎప్పుడు ఎలా తిప్పి అప్పేయాలో ప్రతి ఉద్యోగికి కూడా తెలుసు అని అయితే చెబుతున్నారని. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.